guys, welcome back to my channel. ఈరోజు మనం ఈ వీడియోలో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ రివ్యూ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాకిస్తాన్ బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే పెద్దగా ఏమీ లేదు. షకీల్ ఇంకా రిజ్వాన్ మధ్యలో ఒక 104 రన్స్ పార్ట్నర్షిప్ వచ్చింది. అంతకు మించి మిగిలిన వాళ్ళు ఎవరు చెప్పుకోదగ్గ పర్ఫార్మెన్స్ ఇవ్వలేదు. పాకిస్తాన్ బౌలింగ్ విషయం గురించి మాట్లాడుకుంటే షాహిన్ షా అఫ్రీదీకి 2 వికెట్లు వచ్చాయి, అబ్రార్కి 1 వికెట్ వచ్చింది. వాళ్ళ బౌలర్స్ అందరిలో అబ్రారే చాలా బాగా బౌలింగ్ వేశాడని చెప్పాలి. పాకిస్తాన్ ఫస్ట్ టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకొని చాలా పెద్ద తప్పు చేసింది. ఎందుకంటే మన బౌలర్స్ అసలు పాకిస్తాన్ బ్యాటర్స్కి సెటిల్ అయ్యే గ్యాప్ ఇవ్వలేదు. చిన్న పార్ట్నర్షిప్స్ బిల్డ్ చేస్తున్నారని అనుకునే లోపే వికెట్స్ తీసేశారు. కుల్దీప్ యాదవ్కి 3 వికెట్లు వచ్చాయి, హార్దిక్ పాండ్యాకి 2 వికెట్లు వచ్చాయి, అక్షర్ పటేల్, జడేజా అండ్ హర్షిత్ రానాకు 1 వికెట్ వచ్చింది. అసలు ఏ ఒక్కళ్ళు కూడా పిచ్ మీద నిలబడి ఆడలేదు. ఇంకా మన ఇండియన్ బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే రోహిత్ శర్మ యాజ్ ఇట్ ఈస్ ఎప్పట్లాగానే 15 బాల్స్లో 20 రన్స్ కొట్టి ఫైరీ స్టార్ట్ ఇచ్చి అవుట్ అయిపోయాడు. ఇంకా శుభ్మన్ గిల్ విషయానికి వస్తే శుభ్మన్ గిల్ 52 బాల్స్లో 46 రన్స్ కొట్టాడు. తర్వాత విరాట్ కోహ్లీ ఇంకా శుభ్మన్ గిల్కి మధ్యలో 69 రన్స్ పార్ట్నర్షిప్ వచ్చింది. విరాట్ కోహ్లీ ఇంకా శ్రేయస్ అయ్యర్కి మధ్యలో 114 రన్స్ పార్ట్నర్షిప్ వచ్చింది. శ్రేయస్ అయ్యర్ 56 రన్స్ కొట్టాడు. ఇంకా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ విరాట్ కోహ్లీ గురించి మాట్లాడుకోవాలంటే చాలా ఉన్నాయి. విరాట్ నిన్న జరిగిన ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్లో చాలా రికార్డ్స్ క్రియేట్ చేశాడు. అదేంటంటే ఫస్ట్ది మోస్ట్ క్యాచెస్ ఇన్ ఓడిఐ ఫార్మాట్ బై అన్ ఇండియన్. అంటే ఓడిఐ ఫార్మాట్లో ఎక్కువ క్యాచెస్ పట్టిన ఇండియన్ ప్లేయర్ విరాట్ కోహ్లీనే. ఇంకా ఫాస్టెస్ట్ 10,000, 11,000, 12,000, 13,000, 14,000 రన్స్ రీచ్ అయిన ప్లేయర్ కూడా విరాట్ కోహ్లీనే. ఇంకా తను నిన్న 82nd ఇంటర్నేషనల్ సెంచరీ కంప్లీట్ చేశాడు. ఆ సెంచరీతో తను ఓడిఐ ఫార్మాట్లో 51 సెంచరీస్ కొట్టాడు. చేజింగ్లో 28 సెంచరీస్ కొట్టాడు. చేజింగ్లో హైయెస్ట్ సెంచరీస్ కొట్టిన ప్లేయర్ కూడా తానే. సో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ కూడా తానే. 111 బాల్స్లో 100 రన్స్ కొట్టాడు. లాస్ట్ బాల్కి 4 కొట్టి తన సెంచరీ కంప్లీట్ చేసుకోవడమే కాకుండా టీమిండియాకి విన్ని కూడా అందించాడు. సో మనకి నెక్స్ట్ మ్యాచ్ March 2 ఉంది వర్సెస్ న్యూజిలాండ్. ఆ మ్యాచ్లో కూడా మన ఇండియన్ బాయ్స్ బాగా ఆడాలని కోరుకుందాం. నా కంటెంట్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మీలాగే క్రికెట్ చూసే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నాకేమన్నా కాంప్లిమెంట్స్, కామెంట్స్, సజెషన్స్ ఇవ్వాలనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. లైక్, షేర్ అండ్